ఒక కుర్చీ తయారు చేయటానికి దానికి సంబంధించినటువంటి ఒక అచ్చు ఉంటుంది. ఆ ప్లాస్టిక్ మెటీరియల్ అంతటిని కూడా వేడి చేసి దాన్ని ద్రవ పదార్థంగా చేసి ఆ అచ్చులో పోసినప్పుడు ఏ అచ్చు ఏ రూపంలో ఉంటుందో ఆ రూపం ఏర్పడుతుంది. అయితే వస్తువులకు అచ్చులు ఉన్నట్లుగా వాటిలో పోసిన ద్రవ పదార్థాన్ని బట్టి ఆ రూపము మనకు కనపడుతుంది, ఆ వస్తువు విలువ కనపడుతుంది, ఆ వస్తువు యొక్క ఉపయోగం కనపడుతుంది. అలాగే ఎన్నో స్టీల్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఉన్నాయి, ఐరన్ ఉన్నాయి, బంగారువి ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వస్తువు తయారు చేయడానికి ఒక అచ్చు ఎలాగైతే ఉందో, దేవుడు నరులను చేసేటప్పుడు ఆయన పోలిక చొప్పున మనల్ని చేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వస్తువు మనం తయారు చేసేటప్పుడు అది దేనికి ఉపయోగమో, దేనికి ఉపయోగపడుతుందో ఆ వస్తువునే తయారు చేసుకుంటాం. కుర్చీ ఉపయోగపడాలంటే కుర్చీ అచ్చులోనే చేస్తాం. ప్లేట్, గ్లాసు, మగ్, అలాగే పాట్, బిందె, ఇలా ఎన్నో ఉన్నాయి. వాటి అవసరతలను బట్టి ఆ అచ్చు ద్వారా వాటిని మనం తయారు చేస్తాం. అలాగే దేవుడు కూడా మనల్ని నిర్మించాలనుకున్నప్పుడు ఆయన పోలికను చూసుకుంటూ, ఆయన రూపాన్ని చూసుకుంటూ మనలను తయారు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఒక వస్తువు అది దేనికి ప్రాముఖ్యమో, దేనికి ఉపయోగమో, అలాగే నరుణ్ణి నిర్మించినప్పుడు కూడా తన కోసము అని నిర్మించుకున్నాడు. తన కోసమని నిర్మించుకొని తన పనులేమిటి, తన పనులు ఎలా ఉంటాయి, ప్రజలకి ఎలా చేసి చూపించాలి తన బిడ్డలకి అని దేవుడు ఆలోచన చేసి తన కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి తండ్రి నరులను చేసుకున్న నిర్మించిన ఉద్దేశం అంతా కూడా బయలుపరిచాడట. చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటినే కుమారుడు అలాగునే చేయును. తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచు తాను చేసే వాటన్నిటినీ అతనికి కనబరుచున్నాడు. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా చూసి వినండి ప్రియ దేవుని బిడ్డలారా. తండ్రి యేసయ్యను పంపించేటప్పుడు భూమి మీదికి యేసయ్యను గురించి రాయబడ్డ మాట ఏమిటంటే, తన గూర్చి రాయబడినటువంటి విషయాలన్నీ, చేయవలసిన విషయాలన్నీ కూడా గ్రంథంలో లిఖితమై ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు అవన్నీ, ఆ గ్రంథం రాసింది ఎవరు? తండ్రి. పంపింది ఎవరు? తండ్రి. ఇప్పుడు తండ్రి అట కుమారుడు తండ్రి వైపు చూస్తున్నప్పుడు తండ్రి కుమారుడు ఏం చెయ్యాలో పైన నేర్పిస్తున్నాడట, పైన చేసి చూపిస్తున్నాడట తండ్రి. ఆయన చూపిస్తున్నట్లుగా కుమారుడు ఇక్కడ చేస్తున్నాడు. ఆయన చెప్పినట్లుగా ఇక్కడ నడుస్తున్నాడు. ఆయన చూపించినట్లుగా ఇక్కడ ప్రవర్తిస్తున్నాడు. అయితే తండ్రి చెప్పింది కాకుండా ఇంకా ఏది కూడా కుమారుడు చెయ్యడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక, కుమారుడు తండ్రిని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన చేసే కార్యాలన్నీ చూపిస్తూ ఇతన్ని నడిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పరలోక సంబంధమైన ఉద్దేశాలన్నీ కూడా, తండ్రి మనసు ఎలాంటిది, తండ్రి ఆశ ఎలాంటిది, తండ్రి కోరిక ఎలాంటిదో సమస్తము ఆయన ప్రవర్తించి తండ్రి చూపించినట్లుగా చెప్పినట్లుగా చేసి ముగించాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. చూడండి, తండ్రి మనస్సులో ఉన్నటువంటి నిష్కళంకమైన ప్రేమ. ఆయన పరలోకంలో ఏది దాచుకోలేదు, అదంతా కూడా కుమారుడికి చూపిస్తున్నాడు. కుమారుడా నువ్వు ఇలా చేయి, కుమారుడా నువ్వు ఇలా ప్రవర్తించు, కుమారుడా నువ్వు ఇలా నడు, కుమారుడా నువ్వు ఇలా తప్పించుకో. అంటే స్వార్థం లేనివాడు తండ్రి. తనకంటే కుమారుడు ఘనంగా ఉండాలని, తన వెనక ఉన్న తండ్రి ఎవరో కుమారుడి ద్వారా మహిమపరచబడాలని, ఆ కుమారుడి ద్వారా తండ్రి యొక్క విలువేమిటో తెలియపరచబడాలని ఆ తండ్రి ఆశించి ఎలాంటి కపటము లేకుండా నిష్కళంకమైన ప్రేమను చూపిస్తూ ఏది దాచుకోకుండా తండ్రి కుమారుడికి ప్రత్యక్షపరుస్తూ అది నెరవేర్చి చూపించాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. తండ్రి ఏం చేస్తాడో కుమారులు చేస్తారు. ఈ రోజున తండ్రులుగా చాలాసార్లు పిల్లల దగ్గర అన్ని విషయాలు చెప్పం. డబ్బెంత దాచామో చెప్పం, ఎక్కడే ప్రాపర్టీ కొన్నామో చెప్పం, ఏం చేసి వచ్చామో చెప్పం, రహస్యంగా ఉంచుతాం. భార్యాభర్తల మధ్యలోనే ఉంటుంది. పిల్లలకి తెలియనేమో, ఈ లేకపోతే వాళ్ళు ఆశపడతారేమో, లేకపోతే వాళ్ళు అడుగుతారేమో, వాళ్ళు ఏదైనా తీసుకెళ్ళి పాడు చేస్తారేమో, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. కానీ మన పరమ తండ్రి ఎవరో తెలుసండి, తన మనసులో ఏది దాచుకోకుండా పరలోక స్వాస్థ్యం అంతా కూడా నీవు నేను అనుభవించుటకు యేసయ్యకు చూపించి ఒక మాదిరిని చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఏది దాచుకోలేదు. ఇదిగో నీవు భూమి మీద జయించుటకు, నీవు ఇలా నేను నియమించిన మార్గంలో నడుస్తూ తిరిగి మరలా నా యొద్దకు చేర్చబడుటకు నేను ఏది దాచుకోకుండా నిన్ను నమ్మి విశ్వాసం ఉంచి ఇదిగో నాలో ఉన్నటువంటి భారమంతా నీకు చూపించాను అని కుమారుడికి చూపించినప్పుడు అతడు నడిచి దాన్ని నెరవేర్చి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే తండ్రి వైపు కుమారుడు చూస్తున్నాడు, కుమారుడు చేయవలసిన పనిని తండ్రి బోధిస్తున్నాడు. అంటే ఇక్కడ స్వచిత్తం అనేది ఏది లేదు, సొంత నిర్ణయం అనేది ఏది లేదు, సొంత పని అంటూ ఏది లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఆ ముద్ర దేని కొరకు చేయబడిందో దానికే ఉపయోగపడాలి. ఆ కుర్చీలో కూర్చోటానికే, దాన్ని టేబుల్గా ఉపయోగించుకోలేం, లేదా ఒక బెడ్గా దాన్ని వాడుకోలేం. దాని స్థాయి, దాని హోదా, ఆ ఉద్దేశం అంతవరకే. అలాగే మన జీవితంలో కూడా ఆయనను ప్రత్యక్షపరచుటకు, ఆయనను చూస్తూ నడుచుటకు, ఆయన నడిపించినట్లుగా వెళ్ళుటకు మాత్రమే మనము నిర్మించబడ్డాము. దేవునికి స్తోత్రం. ఇంకా దాంట్లో ఎక్స్ట్రా ఏది కలపటానికి అవకాశం లేదు, ఇంకా ఏది సమకూర్చుకోవటానికి అవకాశం లేదు. నేను భక్తిలో ఉంటూ నేను ఇది చేస్తానంటే చస్తాం. నేను భక్తిలో ఉంటూ నేను ఇలా ప్రవర్తిస్తానంటే నష్టపోతాం. నా భక్తి నేను అనుకూలంగా ఇలా మార్చుకుంటానంటే పతనమైపోతాం. లేదు, నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను, ఈ విధంగా కూడా నేను భక్తి చేసి అద్దరికి చేరుతానంటే మనము కూలిపోతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తండ్రి వైపు చూస్తూ సమస్తము నెరవేర్చాడు. ఇప్పుడు చూడండి, యేసయ్య ఎక్కడికి వెళ్ళటానికి, ఏమి చేయటానికి తండ్రి వైపు చూస్తూ నడుస్తున్నాడో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఆ మాటలు బైబిల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, ఇప్పుడు యేసు ప్రభు తండ్రి వైపు చూస్తూ తన కార్యాలన్నీ సాగించాడు. యేసయ్యకు పరమందున్న తండ్రి మార్గమై ఉన్నాడు. ఇప్పుడు మనకు మార్గము యేసు ప్రభు. యేసు ప్రభు అన్న మాట ఏమిటంటే, నా అడుగు జాడలను మీకు మాదిరిగా ఉంచి నేను వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. ఇప్పుడు ఆయన చూపిస్తున్నాడు, ఆయన చూశాడు, నడిచాడు. మరి ఇప్పుడు మనల్ని ఆయన అడుగు జాడలు మనకెవరు చూపిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు యేసయ్య నడిచిన అడుగు జాడలను మనకు చూపిస్తూ, యేసయ్య ఏ విధంగా పనిచేశాడో, ఏ విధంగా నడిచాడో అలాగున ఆత్మ నడిపిస్తూ మనల్ని యేసయ్య దగ్గరికి తీసుకువెళ్తుంది. దేవునికి స్తోత్రం. మరి అయితే ఈ రోజున
ఆయన చూపిస్తేనే మనం నడుస్తున్నామా? స్పష్టంగా ఆయన స్వరాన్ని వింటున్నామా? ఆయన చూపిస్తున్నాడని చెప్పాడు అంటే కనబడుతుంది, అది అబద్ధం కాదు, అది వాస్తవం. తండ్రి చూపించినట్లుగా యేసే చూస్తున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడని, పరిశుద్ధాత్ముడు మనల్ని తోడుకు వెళ్తాడని, పరిశుద్ధాత్ముడు మనల్ని తప్పిస్తాడని వాస్తవమైన సత్యాలు బైబిల్లో ఉన్నాయి. మరి ఈ రోజున పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం వింటున్నామా? పరిశుద్ధాత్మను నడిపించినట్టు మనం వెళ్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పర సంబంధమైన కార్యాలు మన జీవితంలో జరుగుటకు నీ కుటుంబం పట్ల దేవుడు నీకే చెప్తాడు. చెప్పేటప్పుడు నువ్వు ఆయనను చూడాలి అని అంటే బైబిల్ సెలవిస్తున్న మాట, నీవు శరీరంతో ఉంటే చూడలేవు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, నీవు మా కొరకు సిద్ధపరిచిన మార్గం ఏమిటో మాకు తెలియలేదు, కానీ ఇప్పుడైతే, అంటే ఎప్పుడు? ఆత్మ పొందుకున్న తర్వాత వీటిని నీవు ఆత్మ ద్వారా మాకు బయలుపరుస్తున్నావు. దేవునికి స్తోత్రం. చూడండి ఆ మాట కూడా కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8-9 వచనాలు. 1 కొరింథీ 2వ అధ్యాయము 8-9 వచనాలు. లోకాధికారులతో ఎవరికి తెలియదు, చదవండి అమ్మా. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ఆ ప్రభువు సిలువ వేయపోయి ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చాలండి, చూడండి అక్కడ రాయబడ్డ మాట. వాటి విషయము లోకానికైతే తెలియదు, కానీ మనకు తెలుసు అంటాడు, మీకైతే తెలుసు అంటాడు. ఎలాగునా? అవి ఆత్మ ద్వారా మీకు బయలుపరచబడుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య నడిచిన అడుగు జాడలు తండ్రి ఏదైతే చూపించి నడిపించాడో ఆ అడుగు జాడలు మాదిరిగా ఉంచి వెళ్ళాడు. ఇప్పుడు ఆ మాదిరికరమైన నడిపింపు మనం వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు మనకు చూపిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు మనకు వినిపిస్తున్నాడు. ఆయన చూపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. అందుకే మనము సిద్ధపరిచిన స్థలములో నుండి మనం వెళ్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఆయన మన కొరకు ఏమి సిద్ధపరిచెనో అంటే శరీరంతో ఉన్నప్పుడు మనకు తెలియదు. ఏ మార్గంలో నడవాలో, ఎలా వెళ్ళాలో, ఏది భరించాలో, ఏది సహించాలో, ఏది అనుభవించాలో, ఏది విడిచిపెట్టాలో ఇవి మనకు తెలియవు. అందుకే చూడండి, సహజంగా ప్రభువుని నమ్ముకొని ఎంతో కాలమైనా వాళ్ళ జీవితాలు ప్రశ్నార్థకంగా ఉంటాయి, ఒక స్పష్టత ఉండదు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతే వాస్తవికమైన క్రైస్తవ జీవితం ప్రారంభించబడుతుందని, వాస్తవికమైనటువంటి మార్గాన్ని నువ్వు కనుగొంటావని, క్రీస్తును ప్రత్యక్షంగా చూడగలుగుతావని, ఆయన మార్గాన్ని నువ్వు అనుభవిస్తావని, వాటిని నువ్వు పొందుకుంటావని అది ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మ ద్వారా. బాప్టిజం ఇచ్చే యోహాను అన్నాడు, నేను కేవలం మీకు నీటి బాప్టిజం మాత్రం ఇస్తున్నాను, నా వెనక వచ్చువాడు, అనగా యేసు ప్రభు వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యము ద్వారా నువ్వు ఉదక స్నానం చేయబడ్డప్పుడు, వాక్యమును నువ్వు శుద్ధీకరించినప్పుడు, వాక్యము నీలో రూపాంతరము కలుగజేసినప్పుడు, వాక్యము నీలో చెడును తొలగిస్తున్నప్పుడు, వాక్యము నీలో మంచిని సమకూర్చమని చెప్తున్నప్పుడు, నీవు అప్పుడు ఆత్మచేత నింపబడి నీవు నడవలసిన మార్గమేదో పరిశుద్ధాత్మునికి బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, జీవితంలో ఎంత ఎత్తుకెదిగినా సణుగుళ్ళు, సంశయాలు, విభేదాలు, నిరాశలు ఇవన్నీ కూడా అనేకుల్లో కలుగుతూ ఉంటాయి. అంటే దేవుడు అబద్ధికుడా? యేసు ప్రభు చూపిస్తున్నాడు, తండ్రి ఏదైతే చెప్తున్నాడో అది వింటున్నాడు, ఎటు నడిపిస్తున్నాడో ఆయన వెళ్ళాడు. తండ్రి ఏది చేస్తే తప్ప కుమారుడు అది చెయ్యడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఏదైతే చేస్తాడో అదే తప్ప మనలో ఏది ఉండకూడదు. మన ఇష్టం కలిసిందా అది పతనమైపోతుంది. చూడండి, ఇప్పుడు ఆయనకు ఎందుకోసం ఆయనకు చూపిస్తున్నాడు, ఎక్కడికి నడిపిస్తున్నాడో
ఇప్పుడు ఆ మాట చదువుకుందాం మనం. లూకా సువార్త 18వ అధ్యాయము 31, 33 వచనాలు. శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. చాలండి. చూడండి, యేసు ప్రభుని తండ్రి ఎక్కడికి నడిపిస్తున్నాడంటే యెరూషలేముకు నడిపిస్తున్నాడు. యెరూషలేముకు నడిపించేటప్పుడు శిష్యులతో ప్రభు చెప్తున్నాడు, నాకు పైనుండి నా తండ్రి వర్తమానం పంపాడు. ఆయన పంపించిన వర్తమానం ఏమిటంటే, మనం యెరూషలేముకు వెళ్ళాలి, మీరు నాతో రండి. యెరూషలేములో నన్ను అన్యజనులందరూ కూడా పట్టుకొని హింసిస్తారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు, దూషిస్తారు, కొరడాలతో కొడతారు, సిలువ వేస్తారు. తిరిగి నేను 3వ దినమున లేస్తాను, అందుకొరకై మీ మనస్సులను దృఢపరుచుకోండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య తండ్రిని చూస్తూ ఎక్కడికయ్యా నడుస్తున్నాడంటే యెరూషలేముకి. ఆ మార్గము తండ్రికి తెలుసు. ఆయన ఏ మార్గము గుండా వెళ్ళాలి, ఎవరిని ఎదుర్కొంటూ వెళ్ళాలి, ఎవరి దగ్గర అవమానపరుస్తూ వెళ్ళాలి, ఎవరి చేత దెబ్బలు తింటూ వెళ్ళాలి, ఎవరి చేత ఉమ్మి వేయబడుతూ వెళ్ళాలి. ఆయన నియమించిన మార్గంలో ఇతను నడుస్తూ ఉన్నప్పుడట పరమందున్న తండ్రి తన చిత్త ప్రకారంగా నడుస్తున్నప్పుడు అతడిని బట్టి ఆయన ఆనందించాడట. ఇక్కడ మరి కుమారుడు ఏం చేస్తున్నాడు? అవమానపరచబడుతున్నాడు, హేళన చేయబడుతున్నాడు, దూషించబడుతున్నాడు, పరిహాసం చేయబడుతున్నాడు. ఈ మార్గంలో నడుస్తూ ఎక్కడ కూడా తండ్రి ముఖం చూడకుండా మరుగు చేసుకోలేదు. ప్రభువా, నన్ను ఇంతగానం కొట్టిస్తావా, ఇంతగా తిట్టిస్తావా, ఇంతగా అవమానపరుస్తావా అని ముఖం చాటేసుకోలే యేసయ్య. ఒక కార్యక్రమం అయిపోయిన వెంటనే, ప్రభువా వీళ్ళ చేత నేను దూషించబడ్డాను, నెక్స్ట్ ఏంటి అని తండ్రి వైపు చూశాడట. అప్పుడు తండ్రి అవమానాలకు అప్పగిస్తుంటే ఆ అవమానాలన్నీ భరించిన తర్వాత మళ్ళా తండ్రి వైపు చూస్తున్నాడట. నేను అంటాను, ఎంత ప్రేమిస్తే ఆ బంధాన్ని విడనాడకుండా ఉన్నాడు. అందుకే అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, తన్ను ప్రేమించిన వారికి దేవుడు ఏమి సిద్ధపరిచాడో వారికి తెలియలేదు. ప్రేమించిన వారి కొరకు సిద్ధపరిచాడు, అది ఆత్మ ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావో, పరిశుద్ధాత్మను పొందుకుంటావో, అప్పుడు లోకుల్లాగా నువ్వు ఆలోచించవు. కానీ నీకు ఏర్పాటు చేసిన మార్గంలో ఆత్మదేవుడు నడిపిస్తూ వెళ్తున్నప్పుడు, అది తండ్రి చిత్తం జరుగుతూ వెళ్తున్నప్పుడు నీకు సంతోషము, ఆనందము, ఆశీర్వాదము, ఎదుగుదల మనకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేముకి ఎందుకు వెళ్తున్నాడు? అక్కడ స్పష్టంగా రాయబడ్డది. ఈ రోజున మనము నూతన యెరూషలేముకు సిద్ధపడుతున్నాం, సియోనుకు సిద్ధపడుతున్నాం. మనం వెళ్ళే క్రమం ఏమిటో, వెళ్ళే పద్ధతి ఏమిటో, వెళ్ళే మార్గంలో ఏమి దాగి ఉంటాయో బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. చాలామంది ఆశీర్వాదాలు, స్వస్థతలు, ప్రవచనాలు, వీటి కొరకు పరిగెత్తుతుంటారు. ప్రియదేవుని బిడ్డారా, ఇక్కడ అలాంటి ఇవేమి రాయిపెట్టలే. అందుకే అంత్య దినములలో అబద్ధపు బోధకులు వస్తారు. ఆశీర్వాదం నీకు ఎలా వస్తుందో బైబిల్ స్పష్టంగా చెబుతుంది. మొదట నా నీతిని వెతికితే ఆశీర్వాదం వస్తుంది అన్నాడు. స్వస్థత నీకు ఎలా వస్తుందో దేవుడు చెప్పాడు. ఇదిగో నీవు మార్పు చెంది యథార్థ మార్గంలో నువ్వు నడవగలిగితే నువ్వు ఏ రోగముతో ఉన్నా అది స్వస్థపరచబడుతుందని బైబిల్ సెలవిస్తుంది. అదే క్రమంలో నీవు యెరూషలేముకు వెళ్ళే మార్గము అది హింసలతోనూ, అవమానముతోనూ, దుఃఖముతోనూ, హేళనతోనూ, అపహాస్యముతోనూ అది ఉంటుంది. కానీ అవన్నీ చేస్తూ వెళ్ళేటప్పుడు నా యేసయ్య ఎక్కడా తలదించుకోలేదు, తండ్రిని సిగ్గుపరచలేదు. తండ్రి నవ్వుతుంటే ఇంకా కష్టపడటానికి ఇష్టపడ్డాడట. అతడు నలగొట్టబడుట నాకు ఇష్టమైనంటే ఆ తండ్రి సంతోషాన్ని చూసినప్పుడంతా ఇంకా శ్రమల గుండా వెళ్ళటానికి యేసయ్య ఇష్టపడ్డాడు. యేసయ్య ఇంకా కుతూహలపడ్డాడు.
ప్రియమైనటువంటి వారలారా, తండ్రిని చూస్తూ నడిచిన మార్గము యెరూషలేముకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యెరూషలేము మార్గము శ్రమలతోనూ, పరిహాసములతోనూ, నిందలతోనూ, అవమానములతోనూ కూడుకుని ఉన్నదన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం అనుకుంటాం, అంతవరకే ఆలోచిస్తాం. శ్రమల వెనక దాగి ఉన్న మహిమను మనం తలంచాలి. చాలామంది దాన్ని తలంచరు. భౌతిక సంబంధంగా అంతవరకే మనం ఆలోచిస్తాం. ఇప్పుడు చూడండి, యేసయ్య యెరూషలేముకు వెళ్తున్న మాట వాస్తవం, శ్రమ పడటానికి వెళ్తున్న మాట వాస్తవం, దాన్నే తండ్రి చూపించిన మాట వాస్తవం. అయితే ఎలా వెళ్తున్నాడు ఆ మాట కూడా మనం చదువుదాం. జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువుదాం. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు తండ్రి నడిపిస్తున్నాడు, అది యెరూషలేముకు. ఆ యెరూషలేము మార్గము కఠినమైంది. అయితే ఆ మార్గమునకు యేసయ్య గాడిదనెక్కి గాడిద పిల్లతో కలిసి యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడు. ఎలాగునా? దీనుడై అనుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. అంటే తగ్గించుకొని వెళ్తున్నాడు. దేని మీద? గాడిదనెక్కి. ఎందుకు వెళ్తున్నాడు అనంటే యెరూషలేములో శ్రమలు అనుభవించటానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా వినండి. యేసయ్య వెళ్ళాడు, భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాడు. వెళ్ళేటప్పుడు శిష్యులతో చెప్తున్నాడు, అయ్యా మనం యెరూషలేముకు వెళ్తున్నాం కనుక మీ మనసులను దృఢపరచుకోండి, నా వెంట రండి అని వారితో పాటుగా గాడిదను తీసుకొని వెళ్ళాడు. ఈరోజు యేసు ప్రభువుని మోసుకొని గాడిద వెళ్ళింది. అక్కడ శ్రమలన్నీ అనుభవించాడు, మృతుడయ్యాడు, తిరిగి పునరుత్థానపు శక్తి పొందుకొని ఆయన ఆరోహణమయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పాయింట్ ఏంటంటే యేసు ప్రభు గాడిదని ఎక్కి మరొక గాడిద పిల్లను కూడా దాన్ని తీసుకొని వెళ్ళాడు. శిష్యులను రమ్మన్నాడు. ఇప్పుడు ప్రభు మనసులో ఉన్న ఆలోచన ఏమిటంటే, సంఘము జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనసులో ముద్రించుకుంది. ఆయన ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘము ఆయనతో పాటుగా సింహాసనం మీద కూర్చునే సంఘం, జయించిన సంఘం అని దానికి పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ సంఘము దేని ద్వారా రూపాంతరం పొందుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు యేసయ్య దీనుడై ఎవరు తీసుకెళ్తున్నారంటే గాడిద తీసుకెళ్తుంది. ఆ గాడిద దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మకు. పరిశుద్ధాత్ముడు యేసయ్యని దీనత్వంతో యెరూషలేములోనికి తీసుకొని వెళ్ళి సమస్తము భరించి తండ్రి చిత్తము నెరవేర్చి ఆరోహణమైపోయాడు. ఇప్పుడు సంఘము పరిపూర్ణత చెందాలి. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన పంపబడ్డాడు. ఆయన పంపబడ్డ ఉద్దేశం ఎందుకంటే మనల్ని యెరూషలేముకు, సియోనుకు తీసుకువెళ్ళాలి. అంటే యేసయ్య మనసులో మనము ఎప్పుడో సియోనులోనికి, యెరూషలేములోనికి చేర్చబడ్డాం. ఆయన మనసులో ఉన్న సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఏం వెళ్తుందంటే గాడిదని తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ గాడిద మీద ఏముండాలి? సంఘం ఉండాలి. తండ్రి ఆల్రెడీ సింహాసనం మీద కూర్చున్నాడు. యేసయ్య గాడిదనెక్కి వెళ్తూ ఉన్నాడు, మరొక గాడిదను తీసుకొని వెళ్తున్నాడు. అంటే దేవుని మనస్సులో సంఘము దేవునితో పాటుగా ఉంది. ఆయన మనసులో తన పెళ్లి కుమార్తె ఉంది. తన వివాహం చేసుకునే భార్య ఎవరో ఆయనకు తెలుసు.
తెలుసు కనుక ఇంకా అప్పటికి సంఘం సిద్ధపడలేదు. కానీ పరిశుద్ధాత్మను చూపిస్తున్నాడు. యేసయ్యతో పాటుగా ఆత్మ వెళ్తుంది గాడిద, దాని మీద ఎవరూ లేరు. ఇంకా సంఘం పరిపూర్ణత చెందలేదు కదా, ఇంకా మనం వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆ గాడిద మీద ఎవరు ఉండాలంటే సంఘం ఉండాలి. యేసయ్య మనసులో ఏముంది? జయించినట్లుగా ఉంది. యేసయ్య మనసులో ఏముంది? పెళ్లి కుమార్తె ఎవరో ఆయనకు తెలుసు. యోహాను ఒకరోజు అడిగాడు, అయ్యా నీ భార్య ఎవరో నాకు చూపించు అన్నప్పుడు ఆయన ఎత్తైన పర్వతం మీదకి తీసుకువెళ్ళి ఆయన సంఘాన్ని చూపించి, ఆ సంఘాన్ని చూపిస్తుంటాడు, ఇదిగో నా పెళ్లి కుమార్తె, ఆమె నా భార్య అని చెప్పాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గాడిద మీద దేవుడు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, సంఘంగా మనల్ని చూస్తున్నాడు. నేను అంటాను, ఇప్పుడు యెరూషలేముకు యేసయ్య వెళ్ళాడు, పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో ఇంకా రూపాంతరము చెందని నిన్ను ఆయన చూస్తున్నాడు. ఈ రోజున నువ్వు ఉన్నావా గాడిద మీద? ఈ రోజున ప్రభు మనసులో ఉండబట్టి నీవు నేను రక్షించబడ్డాం. నిన్ను నన్ను కోరుకొని ప్రాణం పెట్టి నమ్మాడు. ఈ రోజున నా ప్రభు యొక్క ఆశ అంతా ఏమిటంటే ఆ గాడిద మీద సంఘం వస్తుంది. ఆ గాడిద మీద సంఘం వస్తుంది. ఆయన అంటాడు, ఇదిగో నేను యెరూషలేముకు వెళ్తున్నాను, మార్గ మధ్యములో గాడిద పిల్లను విడుచుకొని రండి, ఎందుకనంటే అవి ప్రభువుకు అవసరమై ఉన్నవని చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ గాడిద దీనత్వంతో తీసుకెళ్తుందండి యేసయ్యని. యేసయ్యని దీనత్వంతో తీసుకెళ్తుంది. ఈరోజు నేను అంటాను, సిద్ధపడుతున్న సంగమా, ఈరోజు నువ్వు భుజించే శరీరం ఎలాంటిదంటే సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చింది. నీవు జగత్తుకు పునాది వేయబడక మునుపు తల్లి గర్భములో పిండమై ఉన్నప్పుడే నిన్ను ఆయన పెళ్లి కుమార్తెగా చూశాడు, ఆయన భార్యగా చూశాడు, ఆయన నమ్మి నిన్ను ప్రదానం చేసుకున్నాడు. ఈ రోజున మరి నువ్వు సిద్ధపడుతున్నావు, ఎలా ఉన్నావు? ఆ గాడిదను చూసట ఆయన సంతోషపడుతున్నాడట. ఆ గాడిద పక్కన నడుస్తూ వెళ్తున్నప్పుడు నా ప్రభు సంతోషపడుతున్నాడట. బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటంటే, తన ముందున్న ఆనందము కొరకై ఆయనట తృణీకరించబడుటకు ఆయన ఇష్టపడ్డాడట. శ్రమలను లెక్క చేయలేదట. చూడండి ఆ మాట, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి మాట ఉంచుకొని, సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో, ఆ మాట జాగ్రత్తగా వినండి, తన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపరిచి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, అక్కడ ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము అన్నాడు. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు సిలువను సహించాడు, అవమానాన్ని సహించాడు, ఏళ్లను సహించాడు. ఏంటయ్యా ఆయన ముందున్నది? ఇదిగో ఆ గాడిదతో పాటు గాడిద పిల్ల వెళ్తుంది, దాని మీద సంఘాన్ని చూస్తున్నాడు దేవుడు. దాని మీద సంఘాన్ని చూసి ఆయన ఆనందపడుతున్నాడు. ఆ శ్రమ అనుభవించటానికి ఈ ఆనందమే కారణం, ఆ అవమానం భరించటానికి ఆ ఆనందమే కారణం. ఆయన ఎదుట చూసుకుంటూ వెళ్తున్నాడు, ఇది నా భార్య అని. ఇంకా భార్య ఇంకా పరిపూర్ణం కాలేదు కాబట్టి ఆయన అదృశ్యమైన వాటిని చూడగలిగినటువంటి సమర్థుడు కనుక ఆయన పెళ్లి కుమార్తెను చూస్తూ ఆనందంగా వెళ్ళి శ్రమలను సహించాడు, అవమానాన్ని సహించాడు, దీనుడిగా రిక్తునిగా మార్చబడ్డాడు. ప్రియమైన వారలారా, ఈరోజు గర్భములో ఉన్నప్పుడే నిన్ను ఒక పెళ్లి కుమార్తెగా చూసిన వాడు నీవు పరిపూర్ణుడవయ్యవని పరిశుద్ధుల వగుటకు నిన్ను పిలిచాడు, నిన్ను ప్రదానం చేసుకొని ఆయన భార్యగా చూస్తున్నాడు. ఈరోజు ఆ స్థానంలో నువ్వు ఉన్నావా? ఆ స్థానంలో ఉన్నావా?
ఆ గాడిద ఖాళీగా ఎందుకు కనపడుతుంది? అందులో దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. కనపడుతున్నామా? ఈరోజున జ్ఞాపకం చేసుకోండి. ఆయన శరీరం నీ దగ్గరకు వస్తుంది. అది దీనత్వం కలిగిన శరీరం. చూడండి, ఇప్పుడు ఆయన యెరూషలేములోకి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడంటే గుర్రములను పారదోలుతున్నాడట, ఖడ్గములను విరుస్తున్నాడట. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ తొలగించి ఆ ప్రాంతంలో భూదిగంతముల వరకు ఆయన ఏలుబడి చేసే ఒక సాత్వికాన్ని స్థాపిస్తున్నాడు. నేను అంటాను, యెరూషలేముకు వెళ్ళాలి అంటే మనలో ఏముండకూడదు? గర్వం ఉండకూడదు. గర్వము అది అపవాది యొక్క స్వభావం. అపవాదే ఒక గర్వమై ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, ఉజ్జియా రాజు అతడు ఒక అధికారంలో ఉండి కూడా లేని అధికారాన్ని తీసుకొని పతనమయ్యాడు. నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ అది. నీ స్థానం ఏమిటి? నిన్ను ఏ అచ్చులో దేవుడు ముద్రించాడో దాన్ని తప్ప వేరే ఆశిస్తే నువ్వు పడిపోతావు, వేరే ఆశిస్తే నువ్వు కూలిపోతావు, వేరే అధికారం కొరకు నువ్వు దాహం కలిగి ఉంటే నువ్వు విడవబడే అవకాశం ఉంటుంది. ఉజ్జియా ఒక రాజు. ఆ రాజుకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ స్థానాన్ని అతడు కాపాడుకోవలసిన వాడు యాజక ధర్మాన్ని చెయ్యాలని ఆశ పుట్టిందట. అది ఆయన ఉద్దేశం కాదు, అది ఆయనకు నియమించబడలేదు, అది అతని పని కాదు. హృదయంలో గర్వించి అని ఉంది. అతడు గర్వించి యాజకత్వం చేయటానికి వెళ్ళాడు. అతడు శపించబడితే అతడితో పాటు అతడి కుటుంబం అంతా కూడా కుష్ఠరోగంతో పాడైపోయింది. ఈ రోజున జాగ్రత్తగా వినాలి. నిన్ను నన్ను ఆయన అచ్చులో చేసుకున్నాడు. ఆయన రూపము, ఆయన పోలిక ఆయన కొరకు. రెండవది, ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించి ఆయన నడిపించాడు. ఆయన చేయవలసిన పని చూపిస్తున్నాడు, వెళ్ళవలసిన మార్గం చూపిస్తున్నాడు, వెళ్ళే విధానాన్ని చూపిస్తున్నాడు. నువ్వు దీనుడివై గాడిదని ఎక్కి నువ్వు యెరూషలేముకు వెళ్ళాలి. ఇది నీకు నియమించిన మార్గము, కట్టడ, విధి. అది కాకుండా నువ్వు వేరే ప్రయాణం చేస్తే పతనమైపోతావు. భక్తిగా ఉన్నామన్న పేరు కలుగుతుంది, భక్తిగా ఉన్నామన్న బోర్డు కనిపిస్తుంది, భక్తిగా ఉన్నామని వస్త్రం చెప్తుంది, భక్తిగా ఉన్నామని నీ ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలు చెప్తాయి, వాక్యాలు చెప్తాయి. కానీ నా ప్రభు అంటున్నాడు, తండ్రి ఏమి చేస్తున్నాడో కుమారుడు అదే చూశాడు. కుమారుడు మనం ఏమి చెయ్యాలో అడుగుజాడలు మిగిల్చాడు. ఆ అడుగుజాడలను ప్రత్యక్షపరచుటకు ఆదరణకర్తను పంపి సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ గుర్రములు తొలగించాడు. అంటే గుర్రాలు దేనికి సాదృశ్యం అంటే గర్వం. వాటికి బలం ఉందని బాగా అతిశయం అన్నమాట. చూడండి, దాని కాళ్ళు ఒక్క దగ్గర ఆగవు, ఊకే ఆ 4 కాళ్ళను కదులుతూ ఉంటాయి. యుద్ధం అంటే వాటికి సరదా. యుద్ధ వాసన కనపడ్డదంటే గాండ్రిస్తూ ఉంటాయి. అంటే అవి లోకానికి సంబంధించినటువంటి ఒక ఉపమానంగా మనం తీసుకుందాం. దానికి బలం ఉందని, దానికి శక్తి ఉందని ఆగదు. ఎటు పడితే అటు పరిగెత్తుతుంది, ఏది పడితే అది చేసేస్తుంది, ఎలా పడితే అలా వెళ్తూ ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, యెరూషలేములో వాటిని తొలగించుటకు నేను వెళ్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనలో అతిశయించే కార్యాలు ఉంటే, నేను అని, నాది అని, నా వలన అని, నేను చేయబట్టి అని, నేను లేకపోతే అని ఒక మాటలు కానీ మనలోకి వచ్చాయంటే అది మనుష్య స్వభావం, అది మనుషుని యొక్క తలంపు. దాని వలన నువ్వు యెరూషలేము చేర్చబడవు. అందుకే దేవుడు అంటున్నాడు, దాన్ని నువ్వు సంహరించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గర్వించాడు ఉజ్జియా. నీ స్థానం అంతవరకే, యాజకుల పనులు ఇన్వాల్వ్ కాకు, నీకు అధికారం ఇచ్చాను, ఏలుబడి చేయి, వాళ్ళ పని నీకెందుకు? తలదూర్చాడు, తలదూర్చాడు. ఆ వ్యాధి కుష్టు అని ఉంది బైబిల్లో. అంటే అదేంటంటే అంటువ్యాధి. అది తరతరాలకు పాకుతుంది.
ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యాధితో ఆ కుటుంబం అంతా పతనమైపోయినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఒక రోజున సౌలుతో సమూయేలు అంటాడు, సౌలా, ఇదిగో దేవునికి విరోధమైనటువంటి వారు గుంపుగా ఉన్నారు, వారెవ్వరిని బ్రతికించకుండా అందరినీ చంపు అన్నాడు. కానీ అతడు కొంతమందిని మిగిల్చి జయగీతం పాడుతున్నాడు. అప్పుడు సమూయేలు వచ్చి అంటాడు, నాకు వినిపిస్తున్నటువంటి ఈ డెక్క శబ్దాలు ఎక్కడివి? ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి? నాకు నువ్వు జయించాలంటున్నావు, బాగానే ఉంది, కానీ నాకు రంకెలు వినిపిస్తున్నాయి, డెక్క శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మనలో ఆలకిస్తే స్వచిత్తానికి సంబంధించినటువంటి కేకలు, లోక సంబంధమైన అరుపులు, సొంత చిత్తముతో కూడినటువంటి బలముతో కూడినటువంటి అడుగుల శబ్దాలు పరిశుద్ధాత్ముడు వినట్లేదా? ఆయన అంటాడు, నిన్ను పరిపూర్ణుని చేసి ఆ గాడిదను ఎక్కించాలని నన్ను పంపించాడు, నాకు ఆ శబ్దం వినిపిస్తుంది అంటాడు. ఈ రోజున ఆయన శరీరంలో పాల్గొంటున్నావు, ఆ బలం తృణీకరించబడాలి, ఆ బలం నిర్మూలపరచబడాలి. ఎందుకంటే నువ్వు చెయ్యబడ్డ అచ్చులో తప్ప వేరేదాన్ని ఆశించకూడదు, వేరేదాన్ని ఆశించకూడదు. ప్రియమైనటువంటి వారలారా, రాకడ బహు సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాం. మనం శుద్ధీకరించుకుంటున్నాం. దేంతో శుద్ధీకరించుకోవాలి? పరిశుద్ధాత్మ ద్వారా మనం శుద్ధీకరించుకోవాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పంపిన ఉద్దేశం ఏమిటంటే, నువ్వు శుద్ధీకరించుకుంటూ ఆయనను చూస్తూ ఆయన నడిపించే మార్గంలో మనం వెళ్ళి యెరూషలేముకు చేర్చబడాలి. పరమకానానుకు వెళ్ళే మార్గంలో శ్రమలు, వెళ్ళే మార్గంలో శోధనలు, వెళ్ళే మార్గంలో అవమానాలు ఇవేవీ లేకుండా నువ్వు వెళ్ళటానికి అసాధ్యం. కాబట్టి చాలామందికి ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు ఆశీర్వాదాల వైపు, స్వస్థతల వైపు, దీవెనల వైపు వీటి మీద మనసు పెడతారు. కానీ బైబిల్ సెలవిస్తున్న మాట ఒకటే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య తన శిష్యులను మీ మనస్సును దృఢపరచుకోండి అన్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా శిష్యులతో చెప్తాడు, అతడు మనం యెరూషలేముకు వెళ్తున్నాం, మీరు సిద్ధపడండి అంటారు. ఆయనను పట్టుకొని వాళ్ళంతా ఏడుస్తున్నారట. అయ్యా, ఇదిగో నడుముకు దట్టి కట్టుకున్నటువంటి వాడిని హింసించి చంపుతున్నారు, ఈ తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళని, బైబిల్ పట్టుకొని వెళ్ళే వాళ్ళని భయంకరంగా చంపుతున్నారు, నరుకుతున్నారు, ఏమేమో చేస్తున్నారు, నువ్వు మాకు దూరం అయిపోకూడదు అని ఆయనను పట్టుకొని ఏడ్చేటప్పుడట పౌలన్న మాట ఏమిటంటే, మీరు దేన్ని గూర్చి ఏడుస్తున్నారు? కొట్టబడటానికి కాదు, నేను చంపబడటానికి సిద్ధమై వెళ్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో నీ దగ్గరకు వస్తున్నటువంటి ఈ శరీరము శ్రమపడి లోకాన్ని జయించి తండ్రి చూపించిన మార్గంలో వెళ్ళి ఆయన సింహాసనం పక్కన ఆసీనుడై ఉన్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తూ ఈ శరీరము ద్వారా నూతన పరచబడుతూ ఆయన జయించినటువంటి శక్తిని పొందుకుంటూ మనలను ఆ తండ్రి కుడిపార్శ్వమందు తీసుకెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు వేగిరపడుతున్నాడు. ఆల్రెడీ యేసయ్య అది చూసి సంతోషపడి ప్రాణం అర్పించాడు. ఈ రోజున ప్రశ్న, ఆయన నీ ప్రవర్తనను బట్టి, నీ నడవడికను బట్టి, నీ భక్తిని బట్టి ఆయన సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఈరోజైనా ఆ శరీరం నీ దగ్గరకు వస్తున్నప్పుడు పరిశుద్ధపరచుకొని, ప్రభువా నీ వలె శ్రమపడుటకు, నీ వలె జయించుటకు, నీ వలె తృఢీకరించబడుటకు, ఇదిగో తండ్రి చిత్తం నువ్వు ఎలాగైతే చూస్తూ చేసావో పరిశుద్ధాత్ముడు నడిపింపులో అలాగున మేము చేసి నీ రాకడికి సిద్ధపడాలని ఒక మంచి తీర్మానం చేసుకో ప్రియ దేవుని బిడ్డారా. ఈరోజు నువ్వు తీసుకునే బల్ల అది వ్యర్థం కాకూడదు. నువ్వు తీసుకునే బల్ల నీకు శరీర సంబంధమైన దుఃఖాన్ని పుట్టించకూడదు. నువ్వు తీసుకునే బల్ల లోక సంబంధమైన ఆశలతో కృంగిపోయేలా చేయకూడదు. కానీ నువ్వు తీసుకుంటున్న శరీరం ఈ రోజున పర సంబంధమైన మంటతో నింపాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంగమా, ఆయన అతి సమీపంగా ఉన్న సమయంలో మనం ఉంటున్నాం.
గుర్రపు బలము కలిగినటువంటి వారు సిగ్గుపడతారని బైబిల్ సెలవిస్తుంది. కొంతమంది గుర్రపుల బలము మీద ఆధారపడ్డారు అని బైబిల్ సెలవిస్తుంది. మన అతిశయము కేవలం భూమి మీద కృప చూపుతున్న యేసయ్య మీద మాత్రమే మనం ఆధారపడాలని బైబిల్ సెలవిస్తుంది. కనుక మనం ప్రభు పైన అనుకుందాం. ఆయన చెప్పినట్లుగా తన ఆత్మను పంపాడు. దాన్ని మనం అనుభవిస్తూ, ఆత్మను చూస్తూ, ఆత్మ నడిపింపులో పోయి రేపు ప్రభు రాకడలో సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.